బిల్ గేట్స్ అంటే పేరు కాదు, ఇది ఒక బ్రాండ్. ప్రపంచంలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, అంత ఫేమస్. చాలా మంచివాడు అనుకున్నాము. 2045 99% ప్రాపర్టీస్ కూడా డొనేట్ చేస్తాను అన్నాడు. చాలా మంచి వ్యక్తి అని అనుకున్నాము ఇప్పటి వరకు. ఈయనని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, కానీ ఈయన చేసింది ఏంటో తెలుసా? మనకు అందరికి తెలుసు, కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా నుంచి వచ్చిందని మనం చెప్తాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని షేక్ చేసింది, ఎంతో మంది ఫ్యామిలీస్ లో కన్నీళ్లు పెట్టించింది. ఆ కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని ప్రతి ఒక్కరు అనుకున్నాం, కానీ దీని వెనకాల ఉన్నది ఇది చైనా నుంచి కాదు వచ్చింది, ఇది అమెరికా నుంచి వచ్చింది. 2017 లో ఎప్స్టీన్ ఫైల్స్ అక్కడ వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. Notes are for spreading real viruses by profiting from vaccines and shit. 2019 కి పాండమిక్ వైరస్ రిలీజ్ చేస్తే మనకు ప్రాఫిట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అసలు మాట్లాడుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆ వీడియోస్ అన్ని లీక్ అవుతుంది. కానీ అమెరికా కరోనా వైరస్ చైనా ద్వారానే వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు, కానీ చైనా ఎప్పటికీ ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంది. దీని వెనకాల ఉన్న దాగున్న మొత్తం బిల్ గేట్స్. ఇన్ని రోజులు చాలా మంచివాడు అనుకున్నాం, రోల్ మోడల్ గా తీసుకున్నాం, కానీ వీళ్ళ వెనకాల ఉన్న వీళ్ళ అసలు కథ ఇది. ఇంకా ఎప్స్టీన్ ఫైల్స్ వీడియోస్ ఫోటోస్ అన్ని బయటకు వస్తే ఇంకా ఎవరెవరు బయటపడతారని తెలుస్తుంది. థ్యాంక్ యూ.